హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి మీరు చూస్తున్నారు కదండి, ఇది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అనేది ఎంత తక్కువ కాస్టో మీకు తెలుసు కదండి. అలాంటి తక్కువ రేట్లో దొరికే బేకింగ్ సోడాతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఇది వచ్చేసరికి 100 గ్రామ్స్ వచ్చేసరికి బేకింగ్ సోడా మనకి 20 రూపీస్ అనేది పడుతుందండి. పకోడీ బజ్జీలు చేసేటప్పుడు వేసుకునే వంట సోడా ఇది వచ్చేసరికి క్లీనింగ్లో అయితే మిగతా కాస్ట్లీగా కొనుక్కుంటాం కదండి, ఆ ఐటమ్స్ కన్నా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ఇంట్లో అన్ని వస్తువుల్ని బేకింగ్ సోడాతో అయితే క్లీన్ చేయొచ్చండి. బేకింగ్ సోడా కఠినంగా ఉండే మరకల్ని కూడా క్లీన్ చేస్తుందండి. ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా తక్కువ రేట్లో దొరికే బేకింగ్ సోడా యూస్ చేసి చిటికలో మనం అన్నిటినీ కూడా మన ఇంట్లో ఉండే అన్నిటిని కూడా మెరిసేలా చేయొచ్చండి. అది ఏంటి, ఏమేమి క్లీన్ చేయబోతున్నామో అనేది ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగా క్లీనింగ్ పర్పస్కి అయితే బేకింగ్ సోడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్దామంటే, ఫస్ట్ ఒక గిన్నెలో అయితే నేను వాటర్ అనేది తీసుకున్నానంటే, తీసుకున్న తర్వాత వాటర్ అనేవి బాగా మరలిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేసానండి. చాలా బాగా ఇది క్లీనింగ్ పర్పస్ యూజ్ అవుతుందండి. మనం ఏమేమి క్లీన్ చేస్తున్నామో చూస్తారు కదండి. వీటినన్నిటిని అయితే మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకైతే చాలా బాగుంటుందండి. చూడండి, మనం డైలీ స్పాంజెస్ అనేవి, స్క్రబ్బర్స్ స్పాంజెస్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం కదండి. అవి కొద్ది రోజులకే స్మెల్ వస్తాయండి. అది పోవాలి అని అంటే ఇలా హాట్ వాటర్లో అయితే మనం బేకింగ్ సోడా అనేది వేసుకుని దానిలో ఈ స్క్రబ్బర్స్ అనేవి వేసి ఒక నైట్ అంతా ఉంచాలండి. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేస్తే దీంట్లో ఉండే బ్యాక్టీరియా స్మెల్ అనేది పోయి చాలా బాగుంటాయండి. బ్యాక్టీరియా ఫ్రీ అయితే అవుతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం మామూలుగా జనరల్గా అయితే కడిగేస్తామండి, మామూలుగా కడిగేసుకుంటాము డైలీ. అలా కాకుండా ఈ విధంగా మూత పెట్టి నైట్ అంతా మీరు ఉంచేసి క్లీన్ చేశారంటే అసలు ఒక్కసారి ఆ స్మెల్ చూసారంటే మనకి దాంట్లోపల ఎంత డస్ట్ ఉంది అనేది అర్థమవుతుందండి. నేనైతే చేశాను కాబట్టి చెప్తున్నానంటే నిజంగా ఇలా అయితే ఎప్పటికప్పుడు మనమైతే క్లీన్ చేసుకోవాలండి. 1 వీక్ ఒకసారి అయినా సరే అండి ఈ స్క్రబ్బర్స్ అనేవి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. లోపల కనపని డస్ట్ చాలా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా కప్స్ ఉంటాయి కదండి, ఈ కప్స్ అనేవి మనం డైలీ కాఫీ టీ అలా తాగుతాం కదండి, ఆ గార్ అనేది అలానే పడుతుందండి. లోపల చూస్తారు చూడండి, ఇలా నల్లగా అయిపోతుందండి. ఆ మరకలు అనేవి కొద్ది రోజులకి అలానే ఉండిపోతాయండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ టీ మరకలు అనేవి, కాఫీ మరకలు అనేవి అలానే ఉంటాయండి. అలా ఉన్నప్పుడు మనమైతే ఇలా క్లీన్ చేసాము అని అంటే అలా అయితే లేకుండా ఉంటుందండి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వచ్చరికి వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. మొత్తం అడుగునంతా స్ప్రెడ్ అయ్యేలా చేసి వదిలేయాలండి. తర్వాత ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసామనుకోండి. వదిలేసిన తర్వాత మనం క్లీన్ చేసాము అని అంటే స్క్రబ్బర్ తీసుకుని బాగా రుద్దాము అని అంటే మరకలు అనేవి బాగా పోతాయండి. బాగా క్లీన్ అవుతుందండి. మీకు తేడా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇవి కొద్ది రోజులకైతే మనం అలా క్లీన్ చేయకపోతే పర్మనెంట్ స్టెయిన్స్ మాదిరి అయిపోతాయండి. అలా అవ్వకుండా మనం ముందుగానే ఇలా క్లీన్ చేసుకున్నామంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి ఓల్డ్ బుక్ అండి. ఓల్డ్ బుక్ అనేవి మనం అలానే పెట్టేస్తాం కాబట్టి స్మెల్ అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఈ పేపర్స్ చూస్తున్నారు కదండి, ఇలా ఓపెన్ చేసి బేకింగ్ సోడా అనేది చల్లాలండి. ఇలా చేసామంటే స్మెల్ అంతా పై ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా అయితే ఇలా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు వీడియో అయితే రికమెండేషన్స్కి వెళ్తుందండి. ఇలా మిగతా వాళ్ళందరికీ రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఒకే ఒక్క ఉద్దేశం అండి. అందుకోసమనే చెప్తున్నానండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మిక్సీ జార్ అనేది చూసారు కదండి. మిక్సీ జార్ అనేది మనం ప్రతి దానికి మిక్సీ జార్ అనేది యూజ్ చేస్తామండి. అలా యూజ్ చేసినప్పుడు జనరల్గా అయితే మనం లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసినా కూడా లోపల అనేది స్మెల్ అనేది అలానే ఉంటుందండి. అలా స్మెల్ అనేది ఉన్నప్పుడు మనం క్లీన్ చేయాలని అంటే ఈ విధంగా క్లీన్ చేసామంటే స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. మిక్సీ జార్లో వచ్చరికి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అయితే వెనిగర్ అనేది వేసానండి. 3 to 4 స్పూన్స్ వచ్చరికి వాటర్ అనేది వేసుకొని ఒక 30 సెకండ్స్ హై స్పీడ్లో అయితే బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేసిన తర్వాత జార్ అనేది మనం కడిగేసుకున్నాము అని అంటే స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం వాటర్ అనేది వేసుకొని ఒక 30 సెకండ్స్ వచ్చరికి హై స్పీడ్లో తిప్పి మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ స్మెల్
అనేది లేకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి మిక్సీ జార్ అనేది చాలా స్మెల్ వస్తుందండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం బజార్ నుంచి తెచ్చుకున్న తర్వాత పండ్లు కూరగాయలు అనేవి కెమికల్స్ వేస్తారు కదండి. ఆ కెమికల్స్ని పోగొట్టాలి అని అంటే మనం ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకున్నామని అంటే ఆ కెమికల్స్ అనేవి లేకుండా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసరికి ఏ ఫ్రూట్ అయినా సరే అండి, ఏ వెజిటబుల్ అయినా సరే అండి, కెమికల్స్ లేకుండా అస్సలు లేకుండానే ఉన్నాయండి. అలాంటి కెమికల్స్ని మనం యూజ్ చేయకుండా మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకుని వాడాము అని అంటే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి. మనం పిల్లలకు కూడా ఇస్తాం కదండి, ఇలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చామంటే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి. ఒక బౌల్లో వచ్చేసరికి కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకున్నానండి. తర్వాత పసుపు అనేది వేసుకున్నానండి. ఆ రెండింటిని మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని బేకింగ్ సోడా నీళ్ళలో వచ్చేసరికి 1 మినిట్ ఉంచి కడిగేస్తే ఆ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్లో వచ్చేసరికి 1 మినిట్ అనేది ఉంచి కడిగేస్తే ఆ జెమ్స్ అనేవి కెమికల్స్ అనేవి పోతాయండి. తప్పకుండా ఇలా అయితే క్లీన్ చేసుకొని మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే వాడుకుందామండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక బౌల్లో అయితే నేను హాట్ వాటర్ అనేది తీసుకున్నానండి. హాట్ వాటర్లో వచ్చేసరికి నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేసానండి. వేసి బాగా అయితే మరగనివ్వాలండి. ఈ టిప్స్ అన్ని చాలా బాగా ఉపయోగపడతాయి. మనం డైలీ యూజ్ చేసే వాటిని మనం క్లీన్ చేసుకోకుండా యూజ్ చేసామంటే దాంట్లో ఎంతో బ్యాక్టీరియా ఉంటుందండి. మళ్ళీ మనం వాటిని యూజ్ చేసామంటే అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు కదండి. అందుకోసమేనండి ఈ విధంగా అయితే మనం అన్నిటిని క్లీన్ చేసుకున్నామనంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనం కిచెన్ నాప్కిన్స్ అనేవి యూజ్ చేస్తామండి. వాటికైతే ఎంత ఆయిల్ ఎంత జిడ్డు ఉంటుందండి. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి, కిచెన్లో యూజ్ చేస్తాం కాబట్టి అవి ఆయిల్గా ఉంటుందండి. ఆ ఆయిల్ అనేది ఉండి స్మెల్ అనేది వస్తుందండి. ఆ జిడ్డు అనేది పట్టేసి స్మెల్ అనేది వస్తుందండి. వాటిని అయితే ఈ విధంగా అయితే ఒక గిన్నెలో హాట్ వాటర్ అనేది తీసుకొని మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అనేది వేసి టవల్స్ అన్నీ వేసి ఒక నైట్ అంతా మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేయాలండి. ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాటిని తీసేసి ఆ వాటర్ అనేది పిండేసుకొని మనం సోప్ ఉంటుంది కదండి, సోప్ అయినా సరే లిక్విడ్ అయినా సరే, బట్టలు ఉంటాయి కదండి, ఆ లిక్విడ్ అయినా ఏదైనా సరే అండి వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఆరేసుకొని మళ్ళీ వాడుకున్నాము అని అంటే చాలా బాగుంటాయండి. ఆ ఆయిల్ అనేది ఆ జిడ్డు అనేది పోయి ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం 20 రూపీస్ బేకింగ్ సోడా తీసుకొచ్చామంటే వీటిని అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చండి. 1 వీక్ ఒకసారి ఇలా ఇవన్నీ క్లీన్ చేసుకున్నామంటే చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే వాటర్ అనేది తీసుకున్నానండి. మనం బ్రష్లు అనేవి మనం రోజు యూజ్ చేసుకుంటాం కదండి, వీటిని అయితే మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే నీట్గా క్లీన్ చేసుకొని వాడుకోవాలండి. లోపల అనేది బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం వచ్చరికి ఒక బౌల్లో అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే నేను తీసుకున్నానండి. ఆ గోరువెచ్చని నీళ్ళు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అనేది వేసానండి. వేసి టూత్ బ్రష్ని అలానే ఒక నైట్ అంతా ఉంచేసి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే నేను వాటర్ అనేది తీసుకున్నానండి. చూసారు కదండి, హాట్ వాటర్ని అయితే నేను ఎక్కువ వేడి పెట్టేసుకుని హాట్ వాటర్ని అయితే కిచెన్ సింక్ ఉంటుంది కదండి, ఆ సింక్లో అయితే మనం రోజు వాడే కొద్ది ఆ కిచెన్ సింక్ అనేది పైపులు అనేవి లోపల బ్లాక్ అయిపోతాయి కదండి. అంతేకాకుండా లోపల క్లోజ్ అవ్వడమే కాకుండా స్మెల్ అనేది వస్తుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనమైతే ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ వచ్చరికి బ్లాక్ కాకుండా ఉండాలన్నా, మనకి స్మెల్ అనేది రాకుండా ఉండాలన్నా ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పోయాలండి. తర్వాత వచ్చరికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే వేయాలండి. తర్వాత వచ్చేసరికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ అయితే వేయాలండి. ఇవి వచ్చేసరికి ఇవన్నీ లోపలికి వెళ్ళి పైపుల్లో మొత్తం వేస్ట్ అనేది ఉంటుంది కదండి, అదంతా క్లియర్ చేస్తుందండి. 10 నుంచి 15 మినిట్స్ తర్వాత వచ్చేసరికి హాట్ వాటర్ అనేది వేయాలండి. లోపల పైపుల్లో ఉండే వేస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. ఎక్కువ రోజులైతే మాత్రం మనం మామూలుగా వీక్ ఒకసారి అలా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఈ విధంగా మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే యూజ్ చేస్తే సరిపోతుందండి. అలా లేకుండా మనము ఎక్కువ రోజుల తర్వాత క్లీన్ చేస్తున్నాము అని అంటే 1/2 కప్ వచ్చరికి బేకింగ్ సోడా, 1/2 కప్ వెనిగర్ వేసుకొని క్లీన్ చేస్తే సరిపోతుందండి. 1 వీక్ ఒకసారి ఇలా చేసామంటే మనకి సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా పైపులు అనేవి నీట్గా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా
పువ్వులు అనేవి ఉంటాయి కదండి, ఇవి వచ్చరికి మనం వాటర్లో వేసి పెడతాం కదండి, ఇవి ఎక్కువ రోజులు మనకి స్టోర్ అయ్యి ఉండాలి అని అంటే 4 days 5 days 1 week అయినా సరే అండి ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం ఇలా వేసి పెట్టాము అంటే 2 daysకే వాడిపోతాయండి. అలా వాడిపోకుండా ఉండాలి అని అంటే దాంట్లో వచ్చరికి బేకింగ్ సోడా అనేది 1/2 tablespoon బేకింగ్ సోడా అనేది వేసి మనము పువ్వులు అనేవి పెట్టామంటే ఎన్ని రోజులైనా సరే అండి ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.